ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో యాస్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నిండు గర్భిణి అయిన భార్యని కడతీర్చిన భర్త. తన కడుపును పుట్టిన పిల్లల్ని తానే చంపిన కసాయి తల్లి. ఇటుపోతుంది సమాజం. అసలు ఏమైంది మనుషులకి? ఏం జరుగుతుంది? ఏం జరగబోతుంది? అసలు ఆలోచిస్తుంటేనే భయంకరంగా ఉంది. సో ఎందుకు ఇంత హ్యూమన్ సైకాలజీ ఈ విధంగా ఉంది? సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్ చేయడానికి మన ముందున్నారు ప్రముఖ సీనియర్ సైకాలజిస్ట్ డాక్టర్ ఎన్విఎన్ సూర్యనారాయణ గారు ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు, అసలు అంటే క్వశ్చన్స్ ఎలా అడగాలో కూడా నాకు అర్థం కావట్లేదు. కాసేపట్లో పండంటి పాప వస్తుంది. నాన్న అని కొన్ని రోజుల్లో పిలవబోతుంది. సో అలాంటి దాన్ని భార్యని, నిండు గర్భిణైనటువంటి భార్యని అతి కిరాతకంగా హత్య చేయడం. ఇంకా ఇది ఇలా అనుకునే లోపే ఒక తల్లి ఇద్దరు పిల్లల్ని చంపేసి తను కూడా ఆత్మహత్య చేసుకుంది. అసలు ఏమవుతుందండి మనుషులకి? అంటే ఎక్కడో మనం చూస్తుంటాం, ఎవరైనా చేతబడి చేసేసారా ఏంటని మనుషులకి నిజంగా ఏమైందనే భయంలో ఉన్నాము. సో హ్యూమన్ సైకాలజీని అసలు ఎలా చూడాలి? సమాజం ఇంతకి ఎటుపోతుంది అసలు? ఇప్పుడు మీరు ముఖ్యమైన 2 విషయాలు చెప్పారు. మొదటిది ప్రెగ్నెంట్ వుమెన్ రేపే డెలివరీ అవ్వాలన్న విషయం తెలిసిన ఒక తల్లికి తన భర్త అంటే తన హస్బెండే తనని చంపడం ఒకటి. రెండోది ఒక కన్న తల్లే ఒక ఇద్దరు పిల్లల్ని అనారోగ్యం అనే పేరుతో వాళ్ళ ఆరోగ్యానికి ఒక క్వెషన్ మార్క్ వచ్చిన దానికి రిపేర్ చేయించకుండా, ట్రీట్మెంట్ చేయించకుండా అది జరగదేమో అని ఊహించుకొని తన తల్లే తన బిడ్డల్ని చంపి తను కూడా చనిపోయిన సంఘటన రెండోది. ఇందులోని మొదటిది తీసుకుంటే ఈ జ్ఞానేశ్వర్ అనే అతను తన భార్య అనూష అనే అమ్మాయికి ప్రెగ్నెంట్ అని తెలిసి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తన వెనకాత తిరిగాడు, నమ్మించాడు, మోసం చేశాడు. తనకి తెలుసు ముందు నుంచే ఏం జరుగుతోందో. కానీ ఆ అమ్మాయికి తెలియదు, అమాయకురాలు. ప్రేమించానన్నాడు, పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ ఇంట్లో ఎవరికీ చెప్పకుండా మా ఇంట్లో వాళ్ళకి తెలిసే ఇబ్బందని చెప్పి నమ్మించి ఆ అమ్మాయికి తండ్రి లేడు కాబట్టి వాళ్ళని కన్విన్స్ చేయగలిసి మొత్తానికి పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైన తర్వాత కూడా ఇక్కడ మనం 3 ముఖ్యమైన సంఘటనలు గుర్తుపెట్టుకోవాలి. మొదటి సంఘటన ఏంటంటే అతను తన హౌస్‌ని ఒక దగ్గర ఉంచకుండా 3 చోట్లకు మార్చాడు. అంటే అతని తాలూకా అడ్రెస్, అతని తాలూకా ఇన్ఫర్మేషన్ సమాజానికి తెలియకుండా ఉండేటట్టుగా ప్రయత్నం చేశాడు. ఇది మొదటిది. రెండోదేంటంటే తను ఎక్కువగా ఆ అమ్మాయితో కలిసి ఉండే ఫోటోస్‌ని ఎక్కువ తీయడానికి ఆ అమ్మాయికి ప్రివెంట్ చేశాడు. ఈ విషయంలోనే ఆ అమ్మాయి తెలుసుకోవాలి. ఏదో జరుగుతోంది, సంథింగ్ ఈజ్ హ్యాపెండ్. ఇతని ప్రవర్తనలో ఏదో తప్పుంది అని అర్థం చేసుకోవాలి. ఈ 2 కాకుండా తనని చంపడానికి ఒకసారి ఆ అమ్మాయికి ఫలుదా అనే ఒక ఒక డ్రింక్ ఇష్టమనంటే, ఆ డ్రింక్‌లో నిద్ర మాత్రలు కలిపి, మత్తు మాత్రలు కలిపి ఆమెకి సర్వ్ చేశాడు. చేస్తే అవి కరగకుండా ఉండిపోయిన ఒక మాత్ర చూసి ఆ అమ్మాయి క్వెషన్ చేస్తే, ఏమో నాకు తెలీదని బుకాయించాడు. ఇది. తర్వాత తనకి క్యాన్సర్ అనే వ్యాధి వచ్చిందని చెప్పి, నాకు క్యాన్సర్ ఎలాగా ఉంది కాబట్టి నీ జీవితం అయినా బాగుండాలి. నన్ను వదిలేయి, నువ్వు హాయిగా నీ జీవితం సాగించు అని కూడా చెప్పడం జరిగింది. ఆమె ఒప్పుకోలేదు ససేమిరా. నేను క్యాన్సర్ అయినా ఏదైనా నాకు రేపొస్తే మీరలాగా చేస్తే నేను ఒప్పుకుంటానా? అలాగే మీకు నేను ఏదైనా చివరిదాకా ఉంటాను, కలిసే ఉంటానని చెప్పింది. ఇది ఇంకో ముఖ్యమైన విషయం. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్‌గా మా ఇంట్లో మన విషయం తెలిస్తే మనిద్దరిని బ్రతకనివ్వరు. నిన్ను చంపేస్తారు, నన్ను చంపేస్తారు. కాబట్టి మనిద్దరం విడిపోవడం మంచిదే అని కూడా శాపం చెప్పడం జరిగింది. చెప్పినా ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. చివరికి ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయిపోయింది. నెలలు నిండిపోయాయి. ఆఖరికి బిడ్డ పుడితే జరగబోయే పరిణామాలు దృష్టిలో పెట్టుకొని, ఆ రోజు ముందు రోజు రాత్రి ఆమెని తీసుకెళ్ళి డాక్టర్ అడ్మిట్ చేయమన్నా సరే, డాక్టర్ అడ్మిట్ చేయమన్నారు. కానీ నేను అడ్మిట్ చేయను. రేపు సండే, రేపు అడ్మిట్ చేస్తానని అతను చెప్పి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళిపోయి, ఆ ఇంట్లోనే ఆ రోజు రాత్రి భోజనం చేసి అంతా బానే ఉండి అందరితోని ఫోన్‌లో మాట్లాడి తెల్లవారు లేచేసరికల్లా ఇదంతా జరిగింది. అందరూ గుర్తించారు. ముందులో నటించాడు. నటించిన తర్వాత ఆ తర్వాత నిజ నిజాలు తర్వాత తెలిసాయి. అతనే ఆ అమ్మాయిని చంపానని కూడా ఒప్పుకున్నాడని పోలీసుల కథనం ద్వారా మనకు తెలిసింది. సో, ఇది ఒక విషయం అయితే, ఇందులో ఉండే మానసిక కోణాలు మనం తీసుకుందాం. మొట్టమొదట ఈ వ్యక్తి ఒక అమ్మాయిని ప్రేమించాడు, చూసాడు, ఇష్టపడ్డాడు, తిరిగాడు. ఇవన్నీ కామన్‌గా జరిగేవే, అందరి మధ్యన జరుగుతాయి. జరిగిన తర్వాత ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఉండకపోవచ్చు.
ఏదో ప్రెషర్ వల్లో, లేకపోతే ఆ అమ్మాయి ఇచ్చిన ప్రెషర్ వల్లో, లేకపోతే సమాజానికి భయపడో, లేకపోతే ఫ్రెండ్స్‌కి భయపడో ఏదో సంథింగ్ హ్యాపెండ్. కానీ మొత్తానికి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునే పరిస్థితి వచ్చింది. పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి కూడా ఒక ప్రైవేట్‌గా అంటే పబ్లిక్‌గా కాకుండా ఒక ప్రైవేట్‌గా కొంతమంది మాత్రమే పిలిచి పెళ్లి చేసుకున్నాడు. ఇది సెకండ్ విషయం. తర్వాత అతను ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అతని అడ్రెస్‌ని అందరూ పట్టుకోకుండా ఇల్లు మార్చాడు. ఇందులో అతను చూస్తే అతనిలో కాన్స్పిరసీ మనకు క్లియర్‌గా కనబడుతుంది. అతని ఉద్దేశ్యం ఏంటంటే ఖచ్చితంగా నేను ఎవరికీ పట్టుబడకూడదు. నాకు పెళ్లైనట్టు నాకు తప్ప, ఈ అమ్మాయికి తప్ప, ఈ అమాయకురాలికి తప్ప ఇంకెవరికీ తెలియకూడదు అని అతని తాలూకా ప్రీ ప్లాన్డ్. ఒక రకంగా అతను ప్రీ ప్లాన్డ్ గానే ఉన్నాడు. తర్వాత అందరితోని మాట్లాడినప్పుడు గాని ఆమెను ఎక్స్‌పోజ్ చేయలేదు తన వైఫ్‌గా. అలాగే వేరే దగ్గరికి వెళ్ళానని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌ని కూడా మా మోసపుచ్చాడు. సో, ఇందులో చూస్తే అతని ఖచ్చితమైన కాన్స్పిరసీ మనకు అర్థమవుతుంది. అతనిలో నుండే ఒక యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ అంటారు దీన్ని. అంటే ఇతరులకి, సమాజానికి, అందరికి ఇబ్బంది పెట్టే ఒక డిజార్డర్. నిజానికి చూస్తే జ్ఞానేశ్వర్ అనే అతని తాలూకా తల్లిదండ్రులు కూడా ఇందులో విక్టిమ్స్. వాళ్ళకి తెలీదు వాళ్ళ అబ్బాయి ఎక్కడో బెంగుళూరులో పనిచేస్తున్నాడు అనుకున్నారు. ఈ అమ్మాయి తల్లి సిస్టర్ కూడా విక్టిమ్సే. వాళ్ళకి తెలీదు ఇలా పుట్టబోయే బిడ్డ కలిగిన వాళ్ళ అమ్మాయి చనిపోతుందని వాళ్ళు కూడా ఊహించలేదు. సో, ఇప్పుడు ఎవ్వరు విన్ అవ్వలేదు ఈ విషయంలో. నేను యువతకిచ్చే ఒక స్టేట్మెంట్ ఏంటంటే, ఏదైనా క్రైమ్ చేసేటప్పుడు అసలు క్రైమ్ ఆలోచనే ఉంచుకోవద్దు. ఫెయిర్‌గా ఉండండి. "నువ్వు నాకు నచ్చలేదు. మనిద్దరికి ఇంక సెట్ కాదు. లేకపోతే మనిద్దరికి వద్దు" అని మీరిద్దరూ మ్యూచువల్‌గా కన్సెంట్‌తో విడిపోతే దానికేం ప్రాబ్లమ్ లేదు. అందులోని లీగాలిటీ పూర్తిగా ఉంటుంది. కానీ ఒకళ్ళని తొలగించుకోవాలి, అడ్డు తొలగించుకోవాలి, వాళ్ళసలు వద్దే వద్దు, వాళ్ళు బయటికే రాకూడదు, పిల్ల పుడితే రేపు ఇంకా కమిట్మెంట్ పెరుగుతుంది అనే ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు కలిగి ఉండడం ఖచ్చితంగా రేపు ఎట్టి పరిస్థితిలోనూ దొరికిపోతారు. ఇప్పుడేమైంది? అందరికీ తెలిసిపోయింది. అతనికి శిక్ష తప్పదు. ఆ అమ్మాయి లేదు, బతికి లేదు. కడుపులో ఉన్న బిడ్డ కూడా ఇక్కడ చనిపోవలసొచ్చింది. సో, ఈ ఈ సంఘటన అంతా చూస్తే మారుతున్న సమాజంలో అందరికీ మోరల్స్, ఎథిక్స్ ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు దీని గురించే. ఖచ్చితంగా మనం దీన్ని ప్రమోట్ చేయవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా సుమన్ టీవీ దీని మీద గట్టిగా పట్టుకొని ప్రమోట్ చేయాలి. అతను ఖచ్చితంగా ఆమెను చంపినప్పుడు ఆమె పెనుగులాడలేకపోయింది. ఆమె అరవలేకపోయి ఉండొచ్చు. అతని శరీరం మీద కొన్ని గాయాలు కూడా గమనించారని చెప్తున్నారు. రక్కులు అంటే నెయిల్ బైట్స్ అలాంటివన్నీ కూడా అతని శరీరం మీద ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటే పాపం ఆ కన్నతల్లి ఆ చిట్టి తల్లి ఆ క్షణంలో ఎంత క్షోభపడి ఉంటుందో. తను చనిపోయినా తన బిడ్డ బతకాలనో, తను ప్రెగ్నెంట్ అనో ఎంత బాధపడి ఉంటుందో. ఒక కోణం వచ్చే కామెంట్స్ కూడా కొంతమంది ఈ కేసు సంబంధించి ఎలా అంటున్నారంటే, అబ్బాయి ఎంత ప్రాబ్లమ్ ఫేస్ చేసాడో అంత కఠినమైన నిర్ణయం తీసుకున్నాడంటే, అంటే తన బిడ్డను కూడా చూడకుండా చంపేసే స్థితికి వెళ్లారంటే, ఇద్దరిలో ఆ తారా స్థాయికి ఏం గొడవ జరిగిందో అనేటట్టు అబ్బాయికి సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే కేవలం అమ్మాయి మనం కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే ఆ పాపం అమ్మాయి నిండు చూలాలు అన్నట్టు మాత్రమే ఆలోచిస్తారు. కానీ ఇంకొంతమంది నాణానికి మరోవైపు అనేటట్టు అబ్బాయికి ఎన్ని బాధలున్నా సరే, ఎన్ని కమిట్మెంట్స్ ఉన్నా సరే, అంటే చంపేస్తే చచ్చిపోతే సమస్య తీరిపోతుందా? ఆహ్, ఇద్దరు పిల్లల తల్లి కూడా మనం ఈ కేసు ఎలా ఉందంటే, తల్లి ఎవరైనా మన పిల్లల్ని హాని చేయడానికొచ్చినా, మన పిల్లలకి ఏదైనా అయితే ముందు తల్లడిల్లిపోయేది తల్లి. అలాంటిది అటువంటి తల్లి ఇద్దరు పిల్లల్ని చంపడానికి కూడా వెనకాడలేదు. అంటే తను చనిపోవాలని అనుకుంది. ఏమో ఇద్దరు పిల్లలు చనిపోయిన తర్వాత తను చావచ్చు, లేదంటే డెసిషన్ మార్చుకోవచ్చు. కానీ చంపేద్దాం, చచ్చిపోదాం అనే ఆలోచనే వచ్చింది. ఏంటి కొంత ఆలోచిస్తే అనిపిస్తుంది మనం తినే తిండిలో లోపముందా? సమాజంలో లోపముందా? వాతావరణంలో లోపముందా? అసలు ఈ చంపడం, చావడం ఆగాలంటే ఏం చేయాలండి? మహాత్మా గాంధీ గారు చెప్పారు. "యాన్ ఐ టు ఐ మేక్స్ వరల్డ్ బ్లైండ్" అని. అంటే ఒక కన్నుకి కన్నే సమాధానం అయితే ఈ ప్రపంచమే గుడ్డిదయిపోతుందన్నారు. దీన్ని బట్టి మనం చూసుకుంటే మనకి ఇబ్బంది కలిగినవి, మనకు సమస్యాత్మకమైనవి, మనం సాల్వ్ చేయలేనివి, అవతల వ్యక్తిని చంపేయడమో లేదా మనమే చచ్చిపోవడమో అనే అనే వాటి వల్ల ఖచ్చితంగా పరిష్కారం అవ్వదని ఈ సంఘటన రుజువు చేసింది. ఎందుకంటే ఇప్పుడు ఈ సంఘటనలో జ్ఞానేశ్వరు సేఫ్ కాదు. ఖచ్చితంగా అతనికి పెద్ద శిక్ష పడబోతోంది. అలాగే ఆ అమ్మాయి చనిపోయింది. కడుపులో ఉన్న బిడ్డ అభం శుభం తెలియని బిడ్డ కూడా చనిపోయింది. అలాగే వాళ్ళ పేరెంట్స్ హ్యాపీగా లేరు. వీళ్ళ పేరెంట్స్ కూడా ఇప్పుడు విక్టిమైజ్ అయ్యి సమాజంతో చీత్కారాలు పొందుతున్నారు. సో, ఇటువంటి సంఘటన వల్ల ఎవరికీ ఉపయోగం లేదు కాబట్టి, చంపితే దేనికి పరిష్కారం కాదు. చచ్చిపోతే ఏది పరిష్కారం కాదు. బ్రతికి చూపిస్తేనే జీవితం. బ్రతికి ఉంటేనే జీవితం. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. రెండోదేంటంటే, ఇప్పుడు తల్లి తన పిల్లల్నే చంపే పరిస్థితొచ్చింది. అది చాలా ఘోరం. ఏ తల్లైనా తన బిడ్డల్ని ఎవరైనా దగ్గరకొస్తేనే వాళ్ళని నిరోధిస్తుంది.
వాళ్ళని అబ్స్ట్రక్ట్ చేస్తుంది. ఈవెన్ జంతువులను మనం చూసినా సరే, కుక్క తన పిల్లల్ని పెడితే దాని దగ్గరికెళ్తే కరుస్తుంది, వెంటపడుతుంది, మనల్ని భయపెడుతుంది. కానీ ఇక్కడ ఒక తల్లే రక్షణ ఇవ్వాల్సిన తల్లే, సేఫ్‌గార్డ్ చేయవలసిన తల్లే తన పిల్లల్ని తానే చంపి తను కూడా చనిపోవడం జరిగింది. ఇది అస్సలు మంచి పరిణామం కాదు. దీనివల్ల రాంగ్ మెసేజ్ సమాజంలోకెళ్తుంది. ఇంకోటేంటంటే కొన్ని సంఘటనలు వరుసగా జరగడం వల్ల సమాజంలో ఏం జరుగుతుందంటే ఒకరిని చూసి ఒకరు, ఒకరిని చూసి ఒకరు కాపీ క్యాట్ అంటారు. అంటే ఇతరులను చూసి మనము నేర్చుకునే ఒక లక్షణం సమాజంలో ఉంటుంది. ఇలాంటి చెడు విషయాలను కూడా చాలా వేరంగా నేర్చుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డ్రెస్సింగ్ సెన్స్ గాని, హెయిర్ స్టైల్ గాని ఎలా అయితే ఇంకోళ్ళని చూసి నేర్చుకుంటారో, సమాజంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నవాళ్ళు కూడా ఓకే. మనం కూడా ఇంతే సింపుల్‌గా చనిపోవచ్చు. లేతే ఎవరినో ఒకరిని చంపేయొచ్చు అనే ఒక ఆలోచన సమాజంలో పెరగకుండా ఉండాలంటే దీని మీద ఖచ్చితమైన సమాజానికి ఖచ్చితమైన ట్రైనింగ్ ఉండాలి. అలాగే ఇండివిడ్యుయల్‌గా ఫ్యామిలీలో ఈ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ మారాలండి ఇప్పుడు. కుటుంబ వ్యవస్థ మారకపోతే ఏది మారదు. ముఖ్యంగా మొబైల్ వచ్చి అందరిని దూరం చేసింది. ఆ నలుగురిని 4 గదుల్లోకి పంపించింది. దీన్ని అందరికీ తెలిసిన విషయమే ఇది. నలుగురు 4 గదుల్లో ఉండి వాళ్ళ తాలూకా మొబైల్‌లో వాళ్ళు ఆడుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇది ఖచ్చితంగా మారాలి. అలాగే ఇటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని సమాజం ఇన్‌స్పైర్ అవ్వకుండా దాని నుంచి ఆహ్, ఇది మంచిది కాదు, ఇలాగ అవ్వకూడదు, ఇలా ఎక్కడ జరిగినా మనం ఊరుకోకూడదు అనే ఒక రకమైన మానసిక స్థితికి సమాజం అంతా రావాలి. అలా వస్తే ఖచ్చితంగా ఇటువంటి సమస్యలు బాగా తగ్గుతాయి. సో ఏంటి సమాజంలో మార్పంటే ఈరోజు ఇది చూపించి ఇలా చేసేస్తే వచ్చేసేది కాదు. అంటే ఎంత పొల్యూట్ అయిపోయింది. అంత క్రైమ్ ఎలా చేయాలి? ఏంటి ఒకళ్ళని చూసి ఒకళ్ళు వాళ్ళు చేస్తే తప్పు లేదు గానీ, అంతకన్నా పెద్ద నేరం నేను చేశానా అని ఆలోచించుకునే స్థాయిలో ఆ సమాజంలో మనం ఉన్నాం. కంపారిజన్ అయిపోయింది. వాళ్ళే అంత పెద్ద పెద్ద తప్పులు చేస్తున్నారు. మనది ఏమాత్రం మనం చేసింది ఏమాత్రం ఏం శిక్ష పడుతుంది మహా అయితే? చట్టాలున్నాయి, న్యాయాలున్నాయి, బయటకొస్తాం అనే విధంగా కూడా మారిపోయింది సమాజం. అంతే కాకుండా ఒక మనిషిని అంటే ఇంట్లో ఉండే మనిషిని ఇప్పుడు ఈ సంఘటనలు చూసిన తర్వాత తల్లిని పిల్ల నమ్మడానికి వీల్లేదు. పిల్లని తల్లి నమ్మడానికి వీల్లేదు. భార్యని భర్త నమ్మడానికి లేదు. భర్తని భార్య కూడా ఇంకా నమ్మడానికి వీలు లేదు. అంటే మనల్ని మనము నమ్మడానికి కూడా వీలు లేదు అనే స్థాయిలో అయితే ఉందని అనిపిస్తుంది. సో, ఇంట్లో ఉండే వాతావరణాన్ని అసలు ఫస్ట్ మనం ఎలా క్రియేట్ చేసుకుంటే ఇదనేదంటే ఎదుటి మనిషి బాధని తనంతట తను షేర్ చేసుకోవాలి. సొల్యూషన్ వెతుక్కోవాలంటే ఇంట్లో ఏ విధమైన అట్మాస్ఫియర్ ఉండాలి ఫస్ట్. అవతల పర్సన్ కూడా ఇవతల పర్సన్ ఏ విధంగా అండర్‌స్టాండ్ చేసుకోవాలండి. ఫ్యామిలీ క్లైమేట్ అంటారు. కుటుంబ పరిస్థితి. ఈ ఫ్యామిలీ క్లైమేట్ అందులోని తల్లి, తండ్రి, పిల్లలు, గ్రాండ్ పేరెంట్స్ ఉంటే గ్రాండ్ పేరెంట్స్, ఇంకెవరైనా రిలేటివ్స్ ఉంటే వాళ్ళు. వీళ్ళందరి మధ్యన ఒక సహృదయమైన వాతావరణం, పరిస్థితులు ఉన్నప్పుడు, ఫ్యామిలీ క్లైమేట్ బాగున్నప్పుడు, ఆ కుటుంబ వ్యవస్థ బావుంటుంది. ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ మంచిగా ట్రైనింగ్ అవుతారు. మంచి జీవితాన్ని హ్మ్, ఉన్నతిని కలిగి ఉంటారు. ఫ్యామిలీ క్లైమేట్ బాగోలేకపోతే అంటే తండ్రికి వ్యసనాల పరుడైన, తల్లి బాధ్యతారాహిత్యం ఉన్న, బిడ్డలు తమ తల్లిదండ్రుల్ని గౌరవించిన వాళ్ళు, గుర్తించిన వాళ్ళు, లేకపోతే వాళ్ళు నెగ్లెక్ట్ చేసేవాళ్ళైనా, గ్రాండ్ పేరెంట్స్ ఓవర్‌గా మనవలకి గాని, బిడ్డకి గాని సపోర్ట్ చేసేవాళ్ళైనా, ఇలాంటి పరిస్థితుల్లో ఫ్యామిలీ క్లైమేట్ పూర్తిగా మారిపోతుంది. అలా మారిపోయినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు ఎవరో సోషల్ ఇన్‌ఫ్లూయెన్స్ ఎప్పుడు కూడా పిల్లల మీద, సమాజం అందరి మీద ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటుంది. ముఖ్యంగా పీర్ ప్రెషర్ ఉంటుంది పిల్లల మీద. ఈ పిల్లలు ఎదిగే వయసులోనే ఇవేవి ఇంబైబ్ చేసుకోకుండా, మంచి లక్షణాలు కలిగి ఉండకుండా, వాళ్ళు ఇంబైబ్ చేసుకోకుండా ఉన్నప్పుడు వాళ్ళలోని ఈ నెగెటివ్ పర్సనాలిటీ, ఈ పారనోయియా ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వీటన్నింటికి పరిష్కారం చూపించాలి లేకపోతే ఏమనంటే ముందు ఫ్యామిలీ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఏదైనా చేంజ్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ సెల్ఫ్. మార్పు అనేది తమతో ముందు ప్రారంభమవ్వాలి. అలాగే ఫ్యామిలీతో ముందు ప్రారంభమవ్వాలి. తల్లిదండ్రులు బిడ్డల మీద బాధ్యతే కాకుండా, ప్రేమే కాకుండా సమగ్రమైన అంటే టోటల్ సపోర్ట్ పిల్లలకి అందించగలగాలి. ఎమోషనల్ ఇన్‌స్టెబిలిటీ ఫ్యామిలీలో ఎవరికీ ఉండకుండా ముందు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఉద్రేకము, అసహనము, అశాంతి ఫ్యామిలీలో ఉంటే ఒకరి నుంచి ఒకరికి ఈజీగా ట్రాన్స్‌ఫర్ అవుతాయి. ఆ ఎమోషనల్ ఇన్‌స్టెబిలిటీ ఏమవుతుందంటే తల్లికి కోపం ఉండి తల్లి కోపం ఎవరి మీద చూపిస్తుంది? పిల్లల మీద చూపిస్తుంది. లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ మీద చూపిస్తుంది. ఇన్‌లాస్ మీద చూపిస్తుంది. లేకపోతే భర్త మీద చూపిస్తుంది. ఇవన్నీ కూడా పిల్లలు నేర్చుకుంటారు. భర్త డిఫెండ్ చేసుకొని రిపల్స్ చేస్తే భర్త ఏం చేస్తున్నాడో అవి పిల్లలు నేర్చుకుంటారు. భార్యని అంటే భార్య హై హ్యాండెడ్‌గా ఉంటే, అమ్మే హై హ్యాండెడ్‌గా ఉంటే ఆ అమ్మ లక్షణాలను పిల్లలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. అందుకనే పేరెంట్స్ కొంచెం బ్యాలెన్స్‌గా ఉండడం, వీలైనంత వరకు ఒక సాంప్రదాయం, పద్ధతి మెయింటైన్ చేయడం. ముఖ్యంగా ఈ కుటుంబ వ్యవస్థలో ఉండే
పండగలు, పబ్బాలు, ఈ దైవ కార్యాలు ఇలాంటివన్నీ కూడా చేయడం. ఇంతకుముందు ఏం చెప్పేవారంటే వర్క్ అనేవారు. ఇప్పుడు వర్క్ కాదు. వర్క్ వల్లే అన్ని పనులు అవ్వవు. వర్క్ వల్ల వర్క్ అవుతుంది, ఫుడ్ అవుతుంది. కానీ మిగతా జీవితం, ఈ జీవితంలో ఉన్న ఇంబాలన్స్ అన్నిటికి కారణం మనకి వర్క్ లైఫ్ బ్యాలన్స్ లేకపోవడం. అందుకనే వర్క్ లైఫ్ బ్యాలన్స్‌ని ఇప్పుడు అందరూ కూడా నేర్చుకోవాలి. ఫ్యామిలీ మెంబర్స్ చిన్నప్పటి నుంచి పిల్లలకి ఆ విషయాలు నేర్పించాలి. పిల్లలకి మంచి చెడు నేర్పాలి. ప్రేమ, జాలి, దయ, కరుణ అన్నీ నేర్పాలంటే ముందు తల్లిదండ్రులకు కూడా ఉండాలి. యెస్. యెస్. ఆ తల్లిదండ్రులు ముందు సహనం కోల్పోవడం వల్లనే వాళ్ళెలా బిహేవ్ చేస్తున్నారో అంతకన్నా, అంతకు మించి అనే విధంగా పిల్లలు కూడా బిహేవ్ చేస్తున్నారు. సో, ముందు మనకి మనం ముందు మెడిసిన్ ఇచ్చుకోవాలి అంటే ఎలా? ఇంట్లో అందరూ బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలంటే ఇంపల్స్ ఇంపల్స్ కంట్రోల్ డిజార్డర్ అంటారు దీన్ని. ఒక ఉద్రేకం సడెన్‌గా మారిపోవడం, సడెన్‌గా చేంజ్ అయిపోవడం, బిహేవియరల్ చేంజెస్ ఫాస్ట్‌గా రావడం, అడ్జస్ట్‌మెంట్ తక్కువ ఉండడం, తర్వాత యాంగ్జైటీకి తొందరగా లోనవ్వడం, డిప్రెస్ అయిపోవడం. ఇవన్నీ కూడా మానసికమైన లక్షణాలు. ఈ లక్షణాలన్నీ కలిగి ఉండడం వల్లే వాటి తాలూకా పరిణామమే ఇప్పుడు జరుగుతున్న ఈ రకమైన ఇబ్బందులు. వీటికి వీటిని మనం సరిచేయాలంటే ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ వాతావరణం పూర్తిగా మంచిగా మారాలంటే ముఖ్యంగా తల్లిదండ్రులు సమాజ పోకడలకి తగినట్లుగా మంచి మార్గంలో వెళ్ళాలి. అలాగే ద నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా దైవ కార్యాల్లో పార్టిసిపేట్ చేయడం, స్పిరిచ్యువల్ యాక్టివిటీలు కలిగి ఉండడం, హ్మ్. చుట్టాలతో గాని, బంధువులతో కానీ ఖచ్చితంగా ఒకసారి రోజుకో, వారానికి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడడం. ఫ్రెండ్స్‌తో అంటే మంచి ఫ్రెండ్స్ తో కలిసి మెలిసి మాట్లాడడం, వాళ్ళతో మనం షేర్ చేసుకోవడం. మన భావాలు పంచుకున్నప్పుడు కదా మనకి స్ట్రెస్ తగ్గడం గాని, లేకపోతే మంచి పరిష్కారం రావడం గాని జరుగుతుంది. ఇప్పుడు నాకు తెలిసి జ్ఞానేశ్వర్ తనకి ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయమని ఎవరినైనా ఫ్రెండ్‌ని అడిగి ఉండొచ్చు కూడా. లేదా తనలో తానే ఈ డెవలప్ చేసుకొని ఉండొచ్చు. అతను ఎవరితోనైనా షేర్ చేసుకొని నేను ఇలా మా ఆవిడని చంపేద్దాం అనుకుంటున్నాను. లేకపోతే ఆమెని కడతేర్చాలనుకుంటున్నాను. నాకు ప్రాబ్లమ్ అవుతుందని చెప్పుంటే, ఆ ఫ్రెండ్ ఖచ్చితంగా ఏదో ఒక హెల్ప్ చేసుండేవాడు. "వద్దురా ఇది మంచిది కాదు. ఒకవేళ ఆమె చనిపోయినా నిన్ను మాత్రం ఎవరు వదలరు. నువ్వు ఖచ్చితంగా జైలుకెళ్తావు" అని చెప్పుండేవారు. అలాగే ఇప్పుడు రెండో కేసులో తల్లి తన బిడ్డల్ని చంపే ముందు ఖచ్చితంగా ఎవరికో అడిగి ఉంటే, ఇలాగ నా బిడ్డలకి అనారోగ్యం కంటిన్యూయస్‌గా అనారోగ్యం ఉంది. వాళ్ళని రక్షించడం చాలా కష్టం. తలసేమియా, పెద్ద పెద్ద సికిల్ సెల్ డిజార్డర్, లైఫ్ థ్రెటనింగ్ డిజార్డర్‌లే మారిపోతున్నాయి ఈ రోజుల్లో. అంత ఈజీగా మారిపోతున్న పరిస్థితుల్లో, ఈ చిన్న చిన్న వ్యాధులకి ఏముందండి? ఖచ్చితంగా వాటికి ఏదో ఒక సోర్స్ ఆఫ్ మెడిసిన్ ఉంటుంది. ఆ మెడిసిన్ సోర్స్‌ని పాటించకుండా, ఎవరిని అడగకుండా, తనలో తానే నిర్ణయం తీసుకొని, తనకి తానే ఒక ఒపీనియన్‌కి వచ్చేసి, తన పిల్లల్ని కడతేర్చి తాను కూడా చనిపోవడం అనేది బాధాకరం. అందుకనే ఇప్పుడు అందరికీ చెప్పే విషయం ఏంటంటే, ఎవరితోనైనా షేర్ చేసుకోండి. షేరింగ్ ఈజ్ కేరింగ్. ఎవరితోనైనా షేర్ చేసుకుంటేనే మనకి ఆ కేర్ లభిస్తుంది. మన ఇతరులని కూడా గుర్తించడం, గౌరవించడం జరుగుతుంది. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే కొంచెం బాధ్యతాయుతమైన జీవన విధానాన్ని కలిగి ఉండాలి. గతంలో ఏంటంటే మనకి ఏ కష్టం వచ్చినా మన ఫ్రెండ్స్ ఉండేవారు అప్పట్లోని. లేదంటే చుట్టాలు అరుగు మీద కూర్చొని మాట్లాడుకుంటే నా ఇంట్లో ప్రాబ్లమ్ ఎలా ఉందంటే వాళ్ళెళ్లి వాళ్ళని అడగడం, "మీ నాన్న ఇలా బాధపడుతున్నాడురా బాబు, ఇంత కష్టపడ్డాడని" ఏదో ఒకటి చెప్పే సోర్స్ ఉండేది. ఇప్పుడేంటంటే కాంక్రీట్ జంగిల్స్ అంతా అపార్ట్మెంట్ కల్చర్ అయిపోవడం, ఒకళ్ళ విషయం ఒకళ్ళకి ఏమీ తెలియకపోవడం, ఇదంతా కూడా మనుషుల్లో సఖ్యత లేకపోవడం వల్లే ఇదంతా అనిపిస్తుంది. సో, మీరు చెప్పేటట్టు మనకి మన ఎమోషన్స్‌ని, మన బాధని షేర్ చేసుకోవడానికి ఒక పర్సన్ అంటుంటే అంటే ఇంట్లో పర్సన్ కాకుండా ఫ్రెండ్ అనేవాడు ఉంటే, సో ఇలాంటివన్నిటికి కూడా ఒక సొల్యూషన్ దొరుకుతుంది. క్రైమ్ రేట్ కూడా తగ్గే అవకాశం. సో థాంక్ యూ సో మచ్ సార్. ఇప్పటి నుండి మనం మార్పు స్టార్ట్ చేస్తే రాబోయే తరాల్లో ఇలాంటి క్రైమ్స్ జరగకుండా మనం కంట్రోల్ చేసే అవకాశం ఉంటుందని డాక్టర్ గారు చెప్పిన దాని వల్ల తెలుస్తుంది. సో ఫస్ట్ మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఏదైనా ప్రాబ్లమ్ వచ్చేటప్పుడు చంపడం, చావడం మాత్రమే కాదు. దీనికి సొల్యూషన్ ఏంటని ఒక ఇద్దరు ఫ్రెండ్స్‌ని అడిగితే వాళ్ళు చెప్పే దీంట్లో ఏమో సొల్యూషన్ దొరుకుతుందనో అలా ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? ఒకసారి మీరు కూడా ఆలోచించండి. సో పరిస్థితి అయితే ఇది. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, సుమన్ టీవీ విజయనగరం.